ప్రాణాలు మింగేందుకు రాకాసుల్లా నోర్లు తెరుచుకొని ఉన్న బోరుబావుల్లో గుంతల్లో చిన్నారులు పడి దుర్మరణం పాలవుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నా యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై హెచ్ఎంటీవీ ఇప్పటికే పలు వరుస కథనాలు ప్రసారం చేసింది. అయినా వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రపోతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో పాప బోరుబావిలో పడింది. ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కొంచెం చీకటిగా ఉండడం వల్ల సహాయక చర్యల్లో కొంచెం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు కొంచెం వెలుతురు రావడంతో మరో 2-3 గంటల్లో పాప బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాప లోపల మాత్రం కొంచెం సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ పంపడం ద్వారా పాప కదలికలను తెలుసుకునే విధంగా కూడా ఉంది. అలాగే పాపకు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. సో అన్ని రకాల అధునాతన యంత్రాలతోటి ప్రస్తుతం పాపను బ్రతికించేందుకు అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తుందని చెప్పాలి. తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాప ఎప్పుడు బయటకు వస్తుందో ఎప్పుడు చూద్దామా అన్న ఆతృతతో ఉన్నారు తల్లిదండ్రులు. ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్థానికులు కూడా పాప ఎప్పుడు బయటకు వస్తుందా అన్న ఆలోచనలోనే ఉన్నారు. అధికార యంత్రాంగం మాత్రం నిన్న సాయంత్రం నుంచి శ్రమిస్తూనే ఉంది పాపని బయటకు తీయడానికి. సో మధ్యలో ఒక బండరాయి అడ్డు రావడం వల్ల కూడా కొంచెం ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం 1.5 ఏళ్ల పాప బోరుబావిలో పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా యజమానుల్లో అటు జాగ్రత్తలు తీసుకోవడంలో రైతుల్లో కొంచెం అలసత్వం కనిపిస్తుంది. దీనివల్ల చిన్నారులకి అంటే ఏం తెలియని చిన్నపిల్లలు ఆడుకోవడంలో నిమగ్నమై ఆ బోరుబావుల్లో పడుతున్నారు. సో ప్రస్తుతం అయితే చిన్నారి పరిస్థితి కొంచెం ఆరోగ్యకరంగానే ఉందని తెలుస్తోంది. సో బయటికి వస్తే పాప ఎలా ఉందన్నది మనకి వివరంగా ఉంటుంది. సో మనం చూసుకుంటున్నాము అక్కడ ప్రతి ఒక్కళ్ళు పాప ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. పాప పరిస్థితి ఏ విధంగా ఉంది, పాప ఎన్ని గంటల్లో బయటకు వస్తుంది, అలాగే పాపను ఆల్రెడీ 2 సార్లు లిఫ్ట్ చేశారు. బట్ సహాయక చర్యలు కొంచెం లేట్ అవ్వడం వల్ల పాప అక్కడ లిఫ్ట్ చేయడంలో కొంచెం అలసత్వంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆలస్యం అవ్వడం కొద్దీ పేరెంట్స్లో కూడా భయం అనేది పెరుగుతోంది. మరి మరో 1-2 గంటల్లో పాప బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం చూస్తున్నాము నిన్న సాయంత్రం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో పాప బోరుబావిలో పడింది. మనం విజువల్స్ చూసుకున్నట్లయితే పాప వాళ్ళ అక్క ఇద్దరు ఆడుకుంటున్న సమయంలో దాని మీద ఒక పరదా లాంటిది వేశారు. సో దానివల్ల పాప అక్కడ బోరుబావి ఉన్నది, గుంట ఉన్నదని చూసుకోకుండా పడిపోయింది. సో పాప పడిపోయిన వెంటనే అక్క ఎవరైతే ఉన్నారో ఇంకో పాప ఎవరైతే ఉందో ఆ పాప వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా అక్కడికి కూలి పనులు చేసుకోవడానికి వచ్చారు. మరి అక్కడ సంబంధించిన ఎవరైతే యజమానులు కానీ రైతులు కానీ అక్కడ ఒక బోరుబావి ఉంది, అక్కడ పిల్లలు వెళ్ళనీయకుండా చూడండి అన్న కనీస జాగ్రత్తలు పేరెంట్స్కి చెప్పుంటే అటువైపు పంపించే వాళ్ళు కాదేమో పేరెంట్స్. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎవరు చెప్పకపోవడం, దాని మీద గుంట ఉన్నట్లు తెలియకపోవడం, అది బోరుబావి అని తెలియకపోవడంతో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆడుకోమని పంపిస్తున్నారు అటు సైడు. సో ఆ కారణంగానే ఈ ఘటన జరిగింది. మరి పాప 1-2 గంటల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 100 అడుగుల లోపల పాప ఉన్నట్లు గుర్తించారు. మరి ఎప్పటికప్పుడు పాప తల్లిదండ్రుల చేత మాట్లాడిస్తూ పాప కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు. పాప కూడా ఏడుస్తున్నట్టు, అలాగే అమ్మ గొంతు వినపడంగానే పాప ఏడుపు ఆపినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి పాప లోపల క్షేమంగానే ఉంది. అలాగే ఆక్సిజన్ ద్వారా పాపకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక యంత్రాలతోటి పాపని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
ఇక సంఘటన స్థలం నుంచి ప్రెజెంట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలిపేందుకు మా రిపోర్టర్ సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎంతవరకు వచ్చింది, అలాగే పాపని మరొక ఎన్ని గంటల్లో బయటకు తీయనున్నారు? దాదాపు 14 గంటల క్రితం బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ వారి కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే సాయంత్రం పడ్డటువంటి పాపకు సంబంధించి ఇప్పుడే కొంత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినట్టుగా వాళ్ళు తెలిసిందని చెప్తున్నారు. దానికి సంబంధించి మరోసారి డబుల్ ఆక్సిజన్ పంపే విధంగా లోపలికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బోర్వెల్ విక్టిమ్ రెస్క్యూ మిషన్ ద్వారా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మిషన్ ద్వారా గతంలో నార్త్ ఇండియాలో ఒక సంఘటనలో జరిగినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి బోరుబావిలో పడ్డటువంటి ఒక బాలుని రక్షించామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ముఖ్యంగా ఈ పాపని లోపలికి హ్యాండ్స్ ని పంపించేటటువంటి సందర్భంలో ఒక్క హ్యాండ్ మాత్రమే పట్టుకుంది, ఇంకొక హ్యాండ్ పాపని పట్టుకోలేకపోయింది. అందువల్ల ఫీట్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి జారిందని చెప్తున్నాం. అందుకోసమే ఆ విధంగా ఈసారి రోబో హ్యాండ్స్ తీసి డైరెక్ట్ గా ఆ బాడీని పట్టుకునే ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అందుకే ఈసారి ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్తున్నారు. అయితే ఒకవైపు పంపించేటటువంటి మిషన్ ఒకవైపు పంపిస్తూ అదేవిధంగా మరోవైపు కెమెరాని ఏర్పాటు చేసి లోపల పాప ఏం చేస్తుంది ఏంటి అనే విధంగా కూడా వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాప కదలికలు తమకి అంటే ఇంత సాయంత్రం 5 గంటల వరకు, ఈ రోజు ఉదయం 5 గంటల వరకు పాప మాట్లాడినటువంటి వాయిస్ వినిపించింది. అయితే ఇప్పుడు వాయిస్ వినిపించట్లేదు, చేతుల యొక్క కదలికలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఆ కదలికల ఆధారంగానే తాము ఇంకా పాప బతికి ఉంది కాబట్టి అదే బతికినప్పుడు బయటికి తీసుకుని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్నారు. ఇంకా ఒక మార్గం జరిగిన ఆర్జన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మరొక గంట సేపు రోజులోనే బయటికి తీస్తామని చెప్పి కూడా అధికారులు ఇక్కడ చెప్తున్నారు. చవంతి అయితే సతీష్, మనం చూస్తున్నాం మీరు అన్నట్లని 14 గంటలకు పైనే ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారు. మరి పాప 14 గంటల నుంచి లోపలే ఉంది, ఆక్సిజన్ అందుతుంది అంటున్నారు, బట్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది అంటున్నారు. దీనిపై ఇంకేమన్నా సహాయక చర్యలు ఇంకేమైనా ఎక్కువ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతానికి మాత్రం సహాయక చర్యలు ముఖ్యంగా నిన్న రాత్రి మొదలు పెట్టినట్టుగా పక్కన ఏదైతే సమాంతరంగా ఒక గోతిని తవ్వి ఆ గోతి ద్వారా తీయాలని చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద బండరాయి తగిలింది. అయితే ఆ బండరాయి 2 మీటర్ల మేర ఉన్నటువంటి ఆ బండరాయిని కదిలించే ప్రయత్నం చేస్తే లోపల ఆ పాప ఉన్నటువంటి దగ్గర కూడా భూమి కదులుతుంది, పాప మీద మట్టి పడుతుంది. అందుకని ఆ విధంగా లేకుండా డైరెక్ట్ గా ఇంకా తీసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా పక్కన జరిగేటటువంటి ఈ ప్రొక్లైన్ తో జేసీబీతో తీసేటటువంటి దాన్ని ఆపివేయడం జరిగింది. ఆ గుంతను ద్వారా మట్టి తొలగించేటటువంటి ప్రయత్నం ఆపివేశారు, డైరెక్ట్ గా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాపకు సంబంధించి ఆరోగ్య విషయంలో కేర్ తీసుకునేటటువంటి విషయంలో ఇప్పుడు ప్రస్తుతం కొచ్చిన్ నుంచి ఒక కిట్ రాబోతుందని చెప్పారు. ఆ కిట్ ద్వారా పాప యొక్క వైటల్స్ ఏ విధంగా ఉన్నాయి, పాప ఎంతవరకు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఏమైనా డేంజర్ లో ఉందా, ఎట్లాంటి ఆమె యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరికొద్ది సేపట్లో అది వస్తుంది. దాని ద్వారా ఆక్సిజన్ తో పాటుగా ఫుడ్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, పాల డబ్బా లోపలికి పెట్టే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. పాపకు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలందరూ కూడా చేరుకున్నారు. పాపని ప్రాణాలతో బయటికి తీసేటువంటి విషయంలో తామందరం ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అనే విధంగా కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే సిబ్బంది కూడా గత 14 గంటలుగా కంటిన్యూస్ గా
ఇక్కడ బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విధంగా కలెక్టర్ రఘునందన్ రావు కూడా ఇక్కడే ఉండి ఖచ్చితంగా పాప యొక్క అంటే స్టేటస్ తెలుస్తుంది, అంటే పాప బతికే ఉందనేటటువంటి విషయం క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి అదే విధంగా పాప బతికున్నటువంటి పాపని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రవంతి, సతీష్, ఇప్పుడైతే పాప సిచ్యువేషన్లో ప్రతి ఒక్క నిమిషం మనకి ఇంపార్టెంటే. మరి మంగళగిరి నుంచి కూడా స్పెషల్ టీమ్ని తీసుకురావడం జరిగింది. ఇంకేమన్నా రెస్క్యూ టీమ్స్ ఇంకేమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అలాగే పాప మరో గంటలో బయటకు వస్తుందని మీరు చెప్తున్నారు. మరియు మరో పక్క సమాంతరంగా తీసే గుంతను కూడా ఆపేయడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సమాంతరంగా తీసేటటువంటి ఈ గుంట ద్వారా జేసీబీ కొక్రేన్ల ద్వారా చేసేటువంటి గుంట ద్వారా తీస్తే మరొక 5 నుంచి 6 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి పాప డేంజర్ లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక దీన్ని వద్దనుకుంటున్నాం, అందుకే ఈ విధంగా గుంతను కూడా ఆపేస్తున్నాం అని చెప్పి కూడా సిబ్బంది చెప్పడం జరిగింది. అందుకోసమే డైరెక్ట్ గా ఏదైతే బోరు బావిలో పడినటువంటి గుంత ద్వారానే ఆ గుంత నుంచి పాపను బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పాప ఎంత లోపలికి వెళ్ళినటువంటి అదే గ్యాప్ లో, కాబట్టి ఖచ్చితంగా అదే గ్యాప్ లో పైకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కిందికి వెళ్ళినటువంటి అంతే వెడల్పులో ఉన్నటువంటి ఆ గుంత ద్వారా పాప లోపలికి వెళ్ళింది. దాదాపు సంవత్సరంన్నర ఉన్నటువంటి ఈ పాప తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం పాప 8 కేజీల బరువు ఉందని చెప్తున్నారు. అయితే ఆ పాపను బయటికి తీసేందుకు ఇక్కడ బోరుబావి గుంత ద్వారానే తీయడానికి వీలవుతుంది. అలా అయితేనే పాప ఖచ్చితంగా బతికే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకోసమే నిరంతరాయంగా కూడా ఇక్కడ ఆక్సిజన్ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పాప యొక్క కదలికలు క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇంతకు ముందు రోబో హ్యాండ్స్ ద్వారా తీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పాప ఆ రోబో హ్యాండ్స్ ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఒక హ్యాండ్ ఆ రోబో హ్యాండ్ ని తీసే ప్రయత్నం చేసినది క్లియర్ గా ఇక్కడ వీడియో విజువల్ లో కూడా వాళ్ళు గమనించడం జరిగింది. అయితే మరొక హ్యాండిల్ ఇచ్చేటటువంటి సందర్భంలోనే పాప కిందికి జారిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ ఆ విధంగా ఈ హ్యాండ్స్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేసే పాప మరింత కిందికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇక చేయం. ఖచ్చితంగా పాపని డైరెక్ట్ గా పట్టుకుని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరి 14 గంటలుగా అధికార యంత్రాంగం శ్రమిస్తూనే ఉంది పాపను బయటకు తీయడానికి. మరో గంటలో పాప బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఆఫ్టర్ స్మాల్ బ్రేక్.